పోయింది అక్కడ. Yes. నేను నా ఫ్రెండ్స్కి అందరికీ ఫోన్ చేసి ఇలా జరిగిందంట. వాళ్ళందరూ కూడా ఎవరు చదువుకొని కూడా చదువుకోలేకపోతున్నారు. నా ఫ్రెండ్ ఎంబీబీఎస్ ఎగ్జామ్కి Okay. చదువుకుంటుంది. ఏం జరిగింది ఇట్లా అంటే నేను చదవని కూడా చదవలేకపో అందరూ మేమంతా కోరిలేట్ చేసుకుంటున్నాం దానికి. అండ్ ఏంటంటే నేను నిన్న దీనికి చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను. నేను నిన్న దీనివల్ల నేను ఒక వీడియో చేస్తే దాని కింద కామెంట్స్ కూడా Yes, అవును. మీకు మాట్లాడే అర్హత లేదు, మీరు వీడియోలు చేయడం వల్ల ఇలా చేస్తారు, మీరు చూడడం సరిగ్గా చూస్తే ఇలా ఉండదు కదా. Hmm. సరే మేము వీడియో చేసిన ఇట్లా ఆ అమ్మాయి అలా చేయలేదు కదా, మరి ఆ అమ్మాయికి జరిగింది ఏంటి? Hmm. ఇక మీరు మిగతా అందరికి జరుగుతుంది, అప్పుడు ఎవరు మాట్లాడలే ఇప్పుడు వచ్చి మాట్లాడచ్చు అంటే ఇది 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 కంప్లీట్ గా రేపు మాకే జరగచ్చు. మేమే ఒక డ్యూటీలో ఉన్నప్పుడు మాకే జరగచ్చు. ఎన్నోసార్లు మేము అలా సెమినార్ రూమ్ లో కూర్చున్న రోజులు ఉన్నాయి. Hmm. అది రేపు మాకే జరగచ్చు. అలా మేము అంత దగ్గరగా మాతో పాటు ఉన్న సిస్టర్ లాగే కదా ఆ అమ్మాయి, మాతో పాటు ఉన్న డాక్టర్ అంటే Yes, మీలో ఒకరు అన్నట్టు. అంతలాగా మేము కోరిలేట్ చేసుకుంటున్నప్పుడు అది కూడా ఎంత హారిబుల్ గా అమ్మాయి పెల్విక్ బోన్స్ ని విరక్కొట్టేసి, ఒక బోన్ ని విరక్కొట్టాలంటే ఎంత స్ట్రెంగ్త్ కావాలంటే అది కూడా బాడీలో ఉన్న స్ట్రాంగ్ బోన్స్, పెల్విక్ బోన్స్, ఆ పెల్విక్ బోన్స్ రెండింటిని విరక్కొట్టేసి 2 కాళ్ళని 90 degrees లో ఇలా పెట్టారంటే ఆ అమ్మాయి ఎంత హారిబుల్ పెయిన్. అండ్ ఐస్ లోకి గ్లాసెస్, వెజైనాలోకి గ్లాసెస్ అండ్ ఫుల్ బ్లీడింగ్. ఎంత కష్టపడింది ఆ అమ్మాయి సర్వైవ్ అవ్వడానికి. ఆ జస్ట్ ఆ సీన్స్ ని అండ్ ఆ అమ్మాయికి జరిగిన ఇంజ్యూరీస్ ని, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ని, ఆ ఫొటోస్ ని చూస్తుంటే Hmm. అంటే అదే ఫీల్డ్ లో మీరు ఉన్నారు కాబట్టి సో ఇమాజినేషన్ చేసుకోలేకపోతున్నారు, రైట్? సరే, ఇది పక్కన పెడితే సో మీరు ఇప్పుడే చెప్పారు ఇన్స్టాగ్రామ్ లో మీరు ఒక రీల్ అప్లోడ్ చేశారు అని చెప్పి, దాని కింద కామెంట్స్ కూడా చాలా నెగిటివ్ వచ్చినాయి మీకు. నువ్వు పాజిటివ్ గా వీడియో చేసినా నెగిటివ్ కామెంట్స్ అందరు వచ్చినాయి. అబ్బాయిలు చేశారని అసలు ఎవ్వరూ చెప్పరు. నాట్ ఆల్ మెన్ బట్ మెన్. Hmm. అబ్బాయిలే కదా చేస్తుంది కానీ అందరూ కాదు. 80% చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. అండ్ ఆ నెగిటివ్ కమెంట్స్ కూడా ఒక ఆయన నాకు అది చూసి, మీరు ఆ నెగిటివ్ కమెంట్స్ వాళ్ళు ఇలాగే పెడతారండి, మీరు దానికి అఫెండ్ అవ్వకండి, మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, బయటకు వచ్చి మాట్లాడండి అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ కాలేజ్ లో తనతో పాటు చదువుకున్న అబ్బాయిలందరూ సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ మెన్నే కదా చేస్తుంది ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. ఓకే, సో నిజంగానే స్వాతంత్రం వచ్చిందా అంటే మీరు ఏమంటారు? అసలు నాకైతే ఎప్పుడు అనిపించలేదండి వచ్చిందని. ఎందుకంటే నేను ఇప్పుడు జాబ్ చేయడానికి హైదరాబాద్ వచ్చి కూడా మమ్మీ నాతో పాటు ఇక్కడే ఉంటుంది, మా డాడీ సింగిల్ గా ఉంటున్నారు విజయవాడలో. అవును. ఎందుకంటే భయం. ఇక్కడ ఎవరు తెలీదు, ఎవరేం చేస్తారో ఏ టైం చేస్తారో తెలీదు. ఎంత నమ్మినా వాళ్ళు అబ్బాయిలే కదా, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే వాడు ఏ రోజు ఎట్లా మారిపోతాడో తెలీదు. ఇంత మృగంలాగా వాడు ట్రీట్ చేశాడు. అసలు ఎక్కడ అంత ఫ్రీడమ్, అంత ఇండిపెండెన్స్ వస్తే మా పేరెంట్స్ వచ్చి నాతో పాటు ఉండి వర్క్కి తీసుకెళ్లాల్సినంత అవసరం లేదు. ఒక వర్క్కి వెళ్ళడానికి కూడా వాళ్ళు తోడొచ్చి తీసుకెళ్తున్నారు అంటే ఎంత దారుణమైన స్టేట్లో మనం ఉన్నామని చూసుకోవాలి. ఈ ఇంటర్వ్యూకి వస్తున్నప్పుడు కూడా జాగ్రత్త అమ్మ, ఎవరికో అమ్మాయికి ఎలా జరిగిందంట అని చెప్పి పంపించారు నన్ను. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నామంట. సో నిజంగా ఆ స్వాతంత్రం వచ్చింది, రావాలి అంటే ఇలా జరుగుతూనే వస్తుంది అంటే ఎలా ఉండాలని కోరుకుంటున్నారు మీరు? ఇప్పుడు మాకు యాక్చువల్గా అందరూ ఇప్పుడు ఫైట్ చేస్తుంది. ఇప్పుడు ఎంత చేసినా ఆ అమ్మాయి పెయిన్ని ఎవరు వెనక్కి తీసుకురాలేరు. ఆ అమ్మాయి ఏం చేయలేం, అంత ట్రామా అయింది. అట్లీస్ట్ తను ఇంత కష్టపడి ఇలా ఇంత జరిగినందుకైనా కూడా ఇప్పటికైనా ఒక యాక్ట్ తీసుకురావాలి డాక్టర్స్ కోసం. ఎందుకంటే మేము చాలా దగ్గరగా ఉంటాం పేషెంట్స్కి ఎప్పుడు కూడా. వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాలన్నా, గుడ్ న్యూస్ చెప్పాలన్నా మేము వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటాం. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. ఇంత ఈజీగా నిన్న మొన్న కూడా చెన్నైలో, కోయంబత్తూరులో కూడా ఒక డాక్టర్ మీద నేకెడ్ గా వచ్చేసి వాడు రేప్ చేస్తానని మొలెస్టేషన్ చేశాడు. అండ్ నిన్న ఈ ఇన్సిడెంట్ జరిగింది కదా, ఈ ఇన్సిడెంట్ కి ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళిన ఒక అమ్మాయి రిటర్న్ అవుతుంటే తన హోమ్ కి తనని చేశారు. ఈ ఇన్సిడెంట్ కి సపోర్ట్ చేయడానికి వెళ్ళిన అమ్మాయిని ఇంకా అసలు ఎక్కడికి పంపిస్తారు అమ్మాయిలంటే మీరు ఎట్లా? ఇదే అబ్బాయి జిమ్కి వెళ్తే జిమ్ లో షర్ట్ తీసేసి కండలు చూపించి ఫొటోస్ పెట్టుకోవచ్చు, తను బీచ్ లో మంచిగా రీల్స్ చేయొచ్చు. కానీ అమ్మాయి ఏమీ చేయకూడదు. అమ్మాయి అంటేనే ఇంక ఇట్లాగే ఉండాలి. ఇలా ఉండకపోతే మేము చేస్తాం. అలా మీరు ఇలా ఉన్నారు కాబట్టి మీరు చేస్తాం అంటే ఇప్పుడు మాకు నచ్చినట్టు మేము ఉంటే మీరు చేసేస్తాం. అంటే అబ్బాయిలని రెచ్చగొట్టేదే అమ్మాయిలు అని అంటున్నారు. అంటే వాళ్ళు కరెక్ట్ రెడీ అయ్యి కరెక్ట్ ఉంటే ఎందుకు చేశారు, ఫీలింగ్స్ ఎందుకు వస్తాయి అని చెప్పి కూడా కొంతమంది అంటూ ఉన్నారు. మీకు తెలుసా అబ్బాయిల కన్నా అమ్మాయిలకి ఎక్కువ ఫీలింగ్స్ ఉంటాయి. యాజ్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అబ్బాయిలకి ఒక 20% ఫీలింగ్స్ ఉంటాయి, అమ్మాయిలకి 50% ఫీలింగ్స్ ఉంటాయి. వాళ్ళు ఎవరు ఇట్లా చేయట్లేదు కదా. ఇంకా మీరు సెమీ నేకెడ్గా బయట తిరుగుతారు, షార్ట్స్ వేసుకొని తిరుగుతారు, అలా అమ్మాయిలు చేయకూడదు. అంటే మీకు మాత్రమే సమ్మరు, మీకు మాత్రమే గాలాడదు, వాళ్ళకి మాత్రం ఆ రోజు కూడా బుర్కా వేసుకొని తిరగాలి.
ఏం చెప్తారు మరి అలా అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే మీరు ఇట్లా ఉండండి, మీరు చున్నీ వేసుకొని తిరగండి, మీరు బయటకు వెళ్ళొద్దు నైట్ పూట, మీరు అబ్బాయిలు ఇలాగే ఉంటారు, వాళ్ళు ఇలాగే చూస్తారుగా అని అమ్మాయిలకి చెప్తూ ఉంటారు కదా. అలా సేమ్ పేరెంట్స్ అబ్బాయిలకు కూడా చెప్పాలి. అమ్మాయిలు అన్నాక అలా బట్టలు వేసుకుంటారు, అమ్మాయిలు అన్నాక బయట తిరుగుతారు, వాళ్ళు మనుషులే, మీతో పాటు పుట్టిన ఆపోజిట్ జెండర్ అంతే. సో మీరు అందరూ కూడా వాళ్ళు మీ మదర్ని ఎట్లా చూస్తున్నారో అట్లాగే మీరు చూడండి. చిన్నప్పటి నుంచి పెంచి పెడితే అప్పుడు వాళ్ళు అలా చూడడం మానేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే అలా చూడడం మానేస్తారో సొసైటీ అంతా బాగుపడింది. ఓకే. సో నిజంగా ఈ ఘటనకు సంబంధించి చిన్న ఉన్నప్పటి నుంచి ఆ పాపను పెంచి పెద్ద చేసి ఇంకొక 1 year అయితే ఆ పాప ఈ స్టడీస్ అయిపోద్ది, సో నెక్స్ట్ జాబ్, సో తను ఒక డాక్టర్ అవుతారంటే ఒక కన్న తండ్రికి ఉంటుంది కదా, సో నా కూతురు డాక్టర్ కావాలి, సో నా కూతురు ఇంజనీర్ కావాలి, నా కూతురు పోలీస్ కావాలని చెప్పి, సో అంటే ఫుడ్ నోరు దాకా పెట్టి తిందామన్న స్పేస్లో ఆ ఫుడ్ నోరు కాకుండా కింద పడిపోతే ఎంత బాధ ఉంటుందో. సో చిన్న ఉన్నప్పటి నుంచి కష్టపడి పెంచి ఆ పాప ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నిజంగా ఆ కన్న తల్లిదండ్రులకి ఆ ఆవేదన ఉంటుంది కదా, సో అది వర్ణించలేనిదని చెప్పుకోవచ్చు. సో ఆ పేరెంట్స్ని చూస్తూ ఉంటే నిజంగా ఫస్ట్ వాళ్ళ నాన్నని తీసుకెళ్ళి బాడీ డెడ్ బాడీ చూపిస్తే నిజంగా ఎలా అసలు డైజెస్ట్ చేసుకోగలడా? ఎందుకంటే ఒక అమ్మాయికి అమ్మ బాండింగ్ కన్నా నాన్న బాండింగ్ ఇంకెక్కువ ఉంటుంది. సో అమ్మ కన్నా నాన్న ప్రేమ ఎక్కువ ఉంటుంది. సో డైజెస్ట్ చేసుకోగలుగుతారా అసలు? అది ఈ ఫీల్డ్లో చాలా కాస్ట్లీ, మెడికల్ ఫీల్డ్ చాలా కాస్ట్లీ, చాలా కష్టం కూడా చదవడం. మా డాడీ కూడా చెప్తాడు సిల్లీ రీజన్స్, నీకు మ్యాథ్స్లో 9 points వచ్చినాయి, ఫెయిల్ అయిపోతావు, ఎంపీసీ చదివితాను, బైపీసీ చేర్పించాను, నేను డాక్టర్ చేయాలి అని. వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకుంటారు. ఈ సొసైటీలో చాలా మంది అమ్మాయిలు చదువుకోకుండా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతమందిలో 30 years వచ్చినా కూడా పెళ్లి చేయకుండా చుట్టూ ఉన్న సొసైటీ పెళ్లి చేయవా అని అడిగినా కూడా లేదు, మా అమ్మాయి అంటూ నిలబడాలి, తను చదువుకొని ఒక డాక్టర్ అవ్వాలి అని చాలా కష్టపడి వాళ్ళు డబ్బులు లేకపోయినా కూడా పెట్టి చదివిస్తారు. ఎందుకంటే అమ్మాయి పేరు, రేపంటే అమ్మాయి కాళ్ళ మీద నిలబడాలి, వాళ్ళని చూసుకోవాలి అని చాలా కష్టపడి పెంచుతారు. అంత కష్టపడి చేసిన తర్వాత మా డాడీ కూడా చెప్తాడు, వీళ్ళమ్మా ఈ ఫీల్డ్ బాగా చదువుకో, డాక్టర్ అవ్వాలి, నువ్వు అంత కష్టపడి చేస్తారు. నేను జస్ట్ నాకు హెల్త్ బాగోకపోతేనే వాళ్ళు ఎంత సఫర్ అయ్యారో నాకు తెలుసు. వాళ్ళ డాడీ అలా అయిపోయిన తర్వాత అమ్మాయికి అసలు వాళ్ళు ఇంట్లో చిన్న జ్వరం వస్తేనే తట్టుకోలేరు చిన్నపిల్లలుగా. సో కూతురు ఎంత హైట్స్కి ఎదిగినా కన్న తండ్రికి మాత్రం చిన్న పాపనే. సో ఫీవర్ వచ్చినా తట్టుకోలేను ఆ తండ్రి. నిజంగా ఆ తండ్రిని తలుచుకుంటుంటే అసలు లిటరల్లీ సో మనకే అసలు అంత అర్థమైంది. జరిగి వాళ్ళు అంత బాధలో ఉన్నా కూడా ఇంకా ఆ అమ్మాయి తప్పని చెప్పిన మాటలు వింటుంటే ఇంకా యానిమల్ బిహేవియర్ చూపిస్తున్నారు ఇంకా కొంతమంది మనుషులు. ఇంకా ఈ వీడియో కింద కూడా ఎంతమంది కామెంట్స్ పెడతారో, యాక్చువల్గా ఇలా కామెంట్స్ పెట్టే వాళ్ళే రేపు అవుతారని నా ఫీలింగ్. 100% అది అక్కనో చెల్లనో ఉంటది కదా, సో వాళ్ళకి ఇలానే జరిగితే వాళ్ళు అలానే రియాక్ట్ అవుతారేమో అని చెప్పి అనుకోవాలి. వాళ్ళ అక్కల్ని చెల్లెల్ని కూడా కదా ఇప్పుడు అంతా. అది కూడా అలాంటి సమాజంలో మనం ఉన్నాం. నిజంగా సిగ్గుపడాలి మనం ఇలాంటి సమాజంలో మనం ఉన్నందుకు. సో అంటూ ఉన్నాం పొద్దున్న లేస్తే అక్క చెల్లె అని చెప్పి ఆ ఆప్యాయతలు ఆ ప్రేమలు ఒకప్పుడు ఎలా ఉండే జనరేషన్, సో ఇప్పుడు ప్రజెంట్ ఎలా నడుస్తుంది. సో అంటే ఇల్లీగల్ అఫైర్స్ లైక్ అన్న లేడు, చెల్లె లేదు, అక్క లేదు, వదిన లేదు, అడ్డగోలుగా లైక్ యానిమల్స్ లా బిహేవ్ చేసే సమాజంలో మనం బతుకుతున్నాము. సో యాజ్ అ డాక్టర్గా చివరిగా ఈ సమాజానికి నువ్వు ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? నేను ఇంత కోరిలేట్ చేసుకోవడం వల్ల ఇప్పుడైతే జస్టిస్ ఆ అమ్మాయి ఖచ్చితంగా కావాలి. ఇదైతే కంప్లీట్గా ఒక ఇండివిజువల్ చేసిన మర్డర్ అయితే కాదు, ఇది ఒక గ్రూప్ రేప్ మర్డర్, అది కన్ఫర్మ్గా అందరికీ తెలుసు. సో ఖచ్చితంగా ఆ అమ్మాయికి జస్టిస్ అనేది జరగాలి. వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా కూడా, అండ్ ఆ సీఎం కూడా ఎంత Sun, celebrating 20 years of excellence in education. Come join us.